ప్రజల హృదయాలను గెలిచిన రాజయ్యారు. సహ్యాద్రి పర్వతలోయల్లో సామాన్య గిరిజన యువకులు, రైతు బిడ్డలే శివాజీకి బాల్యమిత్రులయ్యారు. వారిని మావలీలు అంటారు. వారితో కలిసి ఆడుకునేవారు. వారితోనే కలిసి అడవులు, రహస్యదారులు, కొండగుహలు అన్నీ ప్రతి ఒక్కటి శివాజీకి కొట్టిన పిండి. ఈ తిరుగుడే భవిష్యత్తులో మొఘలులను, సుల్తానులను వణికించిన గెరిల్లా యుద్ధ తంత్రానికి పునాది వేసింది. శివాజీకి చిన్నతనం నుండే మొఘలుల దౌర్జన్యాలు, అరాచకాలు చూస్తూ కోపంతో రగిలిపోయేవాడు. ఆ రోజుల్లో వాళ్ళు చేసే అకృత్యాలకు హద్దు లేకుండా ఉండేది. ప్రజలను హింసించేవారు, నానా చాకిరీ చేయించేవారు, రాత్రింబవళ్ళు పని చేయించుకొని వారికి జీతాలు సరిగ్గా ఇచ్చేవారు కాదు. ముఖ్యంగా వారి మతాన్ని హిందువులపై బలవంతంగా రుద్ది మత మార్పిళ్ళు చేసేవారు. ఇవన్నీ చూస్తూ నా దేశానికి ఎందుకు ఈ కర్మ, వారి పరిపాలన చర్మగీతం పాడాలని స్వదేశీ రాజ్యం తమ హక్కుగా, స్వపరిపాలన తన ధ్యేయంగా దృఢ నిశ్చయంతో నిర్ణయించుకున్నారు మన శివాజీ. తన 15 ఏళ్ల వయసులో రాయేశ్వర ఆలయంలో తన స్నేహితులతో కలిసి తన వేలును కత్తిరించుకొని ఆ రక్తంతో హిందూ స్వరాజ్య స్థాపన కోసం రక్తాభిషేకం చేస్తూ ప్రతిజ్ఞ చేశాడు. అలా తల్లి నేర్పిన సంస్కారం, గురువు ఇచ్చిన శిక్షణ, మిత్రుల అండతో బాల్యంలోనే ఒక తిరుగులేని శక్తిగా ఎదిగారు మన శివాజీ. ప్రతిజ్ఞ అయితే చేశారు, కానీ సైన్యం లేదు, డబ్బు లేదు. అప్పుడే మన శివాజీ ఒక మంచి ఆలోచన చేశాడు. తన స్నేహితుల కుటుంబాలను కలిశాడు. ఎందుకంటే అడవి ప్రతి మూల వారికి బాగా తెలుసు. జంతువులను ఎలా వేటాడాలో, ఆ అడవిలో ఎలా తప్పించుకోవాలో వారికి బాగా తెలుసు. వారి నైపుణ్యం చూసి మన శివాజీకి మెరుపులాంటి ఆలోచన వచ్చింది. అదే గనిమీ కావా. దీన్నే మనం గెరిల్లా వార్ఫేర్ అంటాం. శత్రువులు లక్షల్లో ఉంటారు, మనం వేలల్లో ఉంటాం. కాబట్టి నేరుగా యుద్ధం చేయొద్దు. అడవుల్లో, కొండల్లో దాక్కోవాలి. శత్రువు అలసిపోయినప్పుడు ఒక్కసారిగా మెరుపుదాడి చేయాలి. వారు కోలుకునేలోపే మాయమైపోవాలి. దీన్నే గెరిల్లా వార్ఫేర్ అంటారు. ఈ యుద్ధ తంత్రాన్ని మొట్టమొదటిసారి ప్రపంచానికి పరిచయం చేసింది మన ఛత్రపతి శివాజీనే. అలా తన మిత్రుల కుటుంబాలను, ఇంకా సహ్యాద్రి లోయలలో నివసించే సామాన్య ప్రజలను మంచి యుద్ధ శిక్షణ ఇచ్చి తన సైన్యంలో చేర్చుకున్నాడు. ఈ వ్యూహాలతోనే ఆయన ఒకదాని తర్వాత ఒకటి దాదాపుగా 300కు పైగా కోటలను ఎలా గెలిచాడు అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. సైన్యం దొరికింది, ఇప్పుడు డబ్బు కావాలి. దానికోసం శివాజీ తన చిన్న సైన్యంతో 1640